జ్యోతి. శుభోదయం. జీవనజ్యోతి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన కార్యక్రమంలో బోధకాలులో తీవ్రత తగ్గేందుకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాలను డాక్టర్ గాయత్రి దేవి గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. డాక్టర్ గారు, అసలు బోధకాలు అంటే ఏమిటి, బోధకాలు రావడానికి కారణాలు ఏమిటి, ముందుగా తెలియచేస్తారా? అలాగేనమ్మా. బోధకాలు అనేది మనం అనేది ఏంటంటే కాలు బాగా వాచిపోవడం అనేటువంటి సమస్య కనిపిస్తుంది. దాన్ని ఫైలేరియాసిస్ అని లేకపోతే ఎలిఫెంటియాసిస్ అని అంటూ ఉంటాం. అంటే వైద్య పరిభాషలో చెప్పేటప్పుడు ఆయుర్వేదంలో దీన్ని స్లీపదం అని అంటారు అనమాట. కాలు బోధకాలు లాగా లావుగా వాచిపోవడానికి దానికి ముందు చాలా జరగాలన్నమాట. చాలా కథ జరిగితే అది ఆ స్థితికి వస్తూ ఉంటుంది. ఇలా ఈ సమస్య రావడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఉఖరేరియా బ్యాంక్రాఫ్టై అని చెప్పి ఒక సూక్ష్మజీవి అనమాట. ఉఖరేరియా బ్యాంక్రాఫ్టై అంటారు. ఈ జీవి మనకి డైరెక్ట్గా మన శరీరంలోకి ప్రవేశించదు. దాన్ని తీసుకురావడానికి దోమలు కావాలన్నమాట. దోమలు శరీరంలోకి అవి చేరి మనకి ఆ దోమలు వచ్చి మనని కుట్టినప్పుడు మన శరీరంలోకి ప్రవేశించి వాటి సంతానాన్ని పెంచి ఈ సమస్యను కలుగజేస్తూ ఉంటాయి. ఈ దోమల్లో కూడా ఏంటంటే క్యూలెక్స్ జాతికి సంబంధించినటువంటి దోమలు కుట్టడం వల్ల ఈ సమస్య వస్తుంటుంది. ఈ సూక్ష్మజీవి ఎక్కువగా బాగా మురికి నీరు లేకపోతే బాగా చెత్త పేరుకుంటుంది కదా, అలాంటి చోట్ల అది బాగా పెరుగుతూ ఉంటుంది. అలాంటి చోట్లలో అంటే ఆ జీవి పెరుగుతుంది, అక్కడే ఈ దోమలు కూడా వెళ్ళి ఆహారం తీసుకుంటూ ఉంటాయి. అందుకని ఆ జీవి వీటి శరీరంలోకి ప్రవేశిస్తుంది అనమాట. ఈ దోమలు అంటే మామూలుగా మనం చికెన్ గున్యా అప్పుడు కూడా చెప్పుకున్నాం కదా, పగటిపూట కుడుతుంటాయి ఆ చికెన్ గున్యా వచ్చేటువంటి దోమలని. అదే ఈ ఫైలేరియాసిస్ లేదా బోధకాలు వచ్చేటువంటి దోమలు ఏంటంటే రాత్రిపూట కుడుతూ ఉంటాయి. అవి రాత్రిపూట బాగా యాక్టివ్గా ఉంటూ ఉంటాయి. అటువంటి దోమలు కుట్టినప్పుడు అంటే ఈ క్యూలెక్స్ దోమలు వాటి శరీరం లోపల అంటే వాటి ఒంటి లోపల ఈ ఉఖరేరియా బ్యాంక్రాఫ్టే ఉండి అవి మనని కుట్టినప్పుడు మన లోపలికి ప్రవేశిస్తాయి. ఈ ప్రవేశించినటువంటి ఈ సూక్ష్మజీవి ఏమవుతుందంటే మన శరీరంలోకి వచ్చిన తర్వాత అది కొంచెం పెరుగుతుంది. దానికి ఒక వర్మ్ లాగా అంటే ఒక చిన్న పురుగులాగా తయారవుతుంది అనమాట. ఆ పురుగులాగా తయారైన తర్వాత అది శరీరంలో దాని సంతానాన్ని బాగా పెంచేసి అక్కడక్కడ లింఫ్ గ్లాండ్స్ అని చెప్తూ ఉంటారు, లింఫాటిక్ సిస్టమ్ అని చెప్పి వాటిలో అడ్డపడుతూ ఉంటుంది. అలా అడ్డపడిన తర్వాత మన శరీరంలో అంటే ఫ్లూయిడ్ అది సరిగా వెళ్ళడానికి లింఫాటిక్ సిస్టమ్ అని చెప్తాం. ఆ లింఫాటిక్ సిస్టంలో ఇది అడ్డం పడటం వల్ల నీరు వెనక్కి ప్రవాహం అది జరగకుండా ఆగిపోయి కాళ్ళల్లో ఉండిపోయి అక్కడ అది ఒక బ్లాక్ లాగా ఏర్పడి కాళ్ళు వాచడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఆ వాచిన తర్వాత దీన్ని మనం ఈ బోధకాలుగా చెప్పుకుంటూ ఉంటాం. డాక్టర్ గారు, బోధకాలులో లక్షణాలు ఏ విధంగా ఉంటాయో తెలియచేస్తారా? అంటే బోధకాలు వచ్చిన తర్వాత కాలు వాపు కనిపించడం దాన్ని బోధకాలు అనుకోవడం వేరే మాట. దాని ముందు ఇంకా జరుగుతాయని చెప్పాను కదా, దాని ముందు లక్షణాల గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అంటే ఇప్పుడు దోమ కుట్టిన కొంచెం రోజులకే జ్వరం వస్తూ ఉంటుంది. ఆ జ్వరం వచ్చినప్పుడు ఏంటంటే బాగా చలి జ్వరం లాంటి జ్వరం వస్తుంది. ఆ జ్వరం వచ్చిన తర్వాత అక్కడక్కడ అంటే ముఖ్యంగా గజ్జల్లో అంటూ ఉంటాం. ఆ గజ్జల్లో అంటే గ్రాయిన్ అని చెప్తాం అన్నమాట. ఆ ప్లేస్లో ఉండేటువంటి లింఫ్ గ్లాండ్స్ వాచుతాయి. అంటే గడ్డలాగా ఇది గజ్జలో బిళ్ళ కట్టిందని చెప్పి చాలామంది కామన్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటూ ఉంటారు. అలాంటి వాపు వస్తుంది అనమాట. ఆ జ్వరం కూడా బాగా చలి జ్వరం లాంటి జ్వరం వస్తుంది. ఆ తర్వాత దీనికి రక్త పరీక్ష చేసినట్టయితే కనుక అంటే ఈ సమస్య ఉందా లేదా, ఫైలేరియాకి సంబంధించినటువంటి ఆ జీవి శరీరంలో ఉందా లేదని రక్త పరీక్ష చేసినట్టయితే పగటిపూట రక్త పరీక్ష చేస్తే అది దొరకదు. రాత్రిపూట ఉండేటువంటి బ్లడ్ శాంపుల్ తీసుకుని అప్పుడు టెస్ట్ చేస్తేనే ఈ సమస్య లోపలికి వచ్చింది అనేటువంటి తెలుస్తుంది అనమాట. అయితే ఈ జ్వరం వచ్చిన తర్వాత అది వెంటనే కాలు వాచిపోవడం జరగదు. ఆ జ్వరం వచ్చిన తర్వాత ఆ జీవి శరీరంలో బాగా సంతానాన్ని అది పెంచిన తర్వాత అప్పుడు కాళ్ళల్లో అది అంటే మనం చెప్తేనే మనకి వింతగా ఉంటుంది. దాని చిన్న చిన్న పురుగులు లాంటివి తయారయ్యి మనకి అంటే ఈ శరీరంలో లింఫ్ అనేటువంటి ద్రవ పదార్థాన్ని వెనక్కి తీసుకొచ్చేటువంటి ఆ నాళాల్లో అడ్డంగా బ్లాక్ లాగా అయిపోతాయి. అలా బ్లాక్ లాగా అవ్వటం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉండేటువంటి ఆ లింఫ్ నాళాలు బాగా వాచిపోయి ఆ నీరంతా అక్కడ ఉండిపోయి అది ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. అక్కడ ఉన్న తర్వాత దాని సంతానాన్ని పెంచేసి ఆ లింఫ్ గ్లాండ్లను పూర్తిగా నాశనం చేస్తుంది. ఏ విధంగానూ కూడా అక్కడి నుంచి ఫ్లూయిడ్ వెనక్కి రాకుండా అయిపోతుంది అనమాట. అందువల్ల నెమ్మదిగా వాపు పెరగడం, ఆ వాపు పెరిగిపోయిన తర్వాత ఏంటంటే అక్కడ రక్త ప్రసారం అది సరిగా ఉండదు. ఆ రక్త ప్రసారం సరిగ్గా ఉండకపోవటం వల్ల అక్కడ రంగు మారిపోయి నల్లగా అయిపోయి చర్మం మందంగా అయిపోవడం, ఇలాంటి లక్షణాలన్నీ కూడా బాగా తర్వాత వస్తుంటాయి. అంటే ఏళ్ల తరబడి శరీరాన్ని బాధించేటువంటి ఒక సమస్య ఇది. అయితే ఈ లావుగా కాలు వాచిపోయిన తర్వాత కూడా అప్పుడప్పుడు మళ్ళీ ఈ పురుగులన్నీ కూడా వాటి గుడ్లు కానీ వాటిలైతే ఆ సంతానం అంతా కూడా రక్తంలోకి మళ్ళీ వెళ్తూ ఉండడం, మళ్ళీ జ్వరాన్ని కలిగిస్తూ ఉండడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది. ఈ జీవి కేవలం బోధకాలు రావడానికి కారణం అవడమే కాకుండా ఒక్కొక్కసారి వరి బీజంలో ఒక రకమైనటువంటిది ఫైలేరియల్ ఇన్ఫెక్షన్ వచ్చి ఫైలేరియల్ హైడ్రోసిల్ అంటాం.
అలాంటిది రావడానికి కూడా కారణం అవుతూ ఉంటుంది. అప్పుడు కూడా ఏంటంటే ఈ జ్వరం రావడం, మధ్య మధ్యలో జ్వరం వచ్చిపోతూ ఉండడం, చలి వణుకు రావడం ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. డాక్టర్ గారు, మీరు అన్నారు అంటే కాలు వాచడం కంటే ముందు ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయని. మరి జ్వరం వచ్చినప్పుడు గజ్జల్లో బిళ్ళలు కట్టినప్పుడే గుర్తించి ఔషధాలు తీసుకున్నట్లయితే ఈ కాళ్ళ వాపుల్ని మనం దూరం చేసుకోవచ్చు అంటారా? అవకాశం ఉంటుందమ్మా. ఎందుకంటే చాలా తొందరగా దాని సంతానాన్ని అది పెంచుకోవడానికి ముందే అవన్నీ బాగా తగ్గిపోవడానికి కనుక ఔషధాలు అవి కూడా ఏంటంటే ఇది ఊరికే వారం రోజులు 10 రోజులు వాడితే సరిపోదు. చాలా లాంగ్ కోర్స్ లాగా వాడుతూ ఉండాలి. దీర్ఘకాలం పాటు ఓపికగా జ్వరం ఉంది లేదు తగ్గిపోయింది అనేటువంటిది కూడా పట్టించుకోకుండా దీర్ఘకాలం పాటు కనుక మందులు వాడినట్టయితే ఇలా కాలు పూర్తిగా వాచిపోయి బోధకాల్లాగా అవ్వకుండా ఆపుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఏంటంటే ఈ సమస్య చాలా వరకు కూడా ఈ పరిసరాల ప్రభావం, అంటే పరిసరాలు కొంచెం శుభ్రంగా లేనటువంటి చోట ఉండేటువంటి వాళ్ళలో ఎక్కువగా ఉంటుంటుంది. అందులోనూ పల్లెటూళ్ళలో కూడా కాస్త ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే ఇలాంటి చోట్ల ఏమవుతుందంటే ఇందాకే అన్నాను కదా, ఇలాగ చెత్తా చెదారం, మురుగునీరు అవి ఎక్కువగా ఉండే చోటనే ఈ జీవి పెరుగుతుంది. అలాగే ఈ క్యూలెక్స్ దోమ కూడా అక్కడే బాగా పెరుగుతుంది. అందుకని అసలు ముందు జాగ్రత్తగా దోమలు కుట్టకుండా, లేకపోతే ఆ దోమలు ఈ సంతానాన్ని అంటే ఈ పురుగు సంతానాన్ని తీసుకురాకుండా చేయడానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య రాకుండా కూడా చేసుకోవచ్చు. అందుకోసం చేయాల్సింది ఏంటంటే పరిశుభ్రంగా ఉంచుకోవడం. ప్రతి వాళ్ళు కొంచెం పరిశుభ్రంగా ఉండడానికి ఒక ప్రాధాన్యతనిచ్చి చుట్టూ మురుగునీరు లేకుండా ఏదో మన ఇంట్లో ఉన్న చెత్త అంతా వీధిలో పారేస్తాంటే అనుకోకుండా ప్రతివాడు కాస్త శ్రద్ధ తీసుకుని ఈ చెత్త అంతటిని ఎక్కడి నుంచి మనం అంటే ఇప్పుడు కొన్ని సిటీస్లో వాటిలో చెత్త అంతా తీసుకెళ్ళడానికి మున్సిపాలిటీ కుండీలు అవి ఉండొచ్చు, పల్లెటూళ్ళలో ఉండకపోవచ్చు. అప్పుడు ఆ చెత్తని ఎలాగ మనకి అనారోగ్యం కలగకుండా ఉండేందుకు చూసుకోగలుగుతామని చెప్పి ఊళ్ళో వాళ్ళంతా ఒక మార్గం ఆలోచించుకుని ఆరోగ్య రక్షణ కోసం కొంచెం శ్రద్ధ తీసుకున్నట్టయితే కనుక ఈ జీవి పెరగకుండా చేసుకోవచ్చు, అలాగే ఆ దోమలు కుట్టకుండా కూడా చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ పల్లెటూళ్ళలోనే కొంచెం రాత్రిపూట అప్పుడు కాస్త పొలాల దగ్గరికి లేకపోతే మురుగునీరు ఉండే చోటుకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటూ ఉండొచ్చు. అలా వెళ్ళక తప్పనప్పుడు ఏంటంటే సామాన్యంగా కాళ్ళ మీద కుడుతూ ఉంటాయి కదా కింద నుంచి దోమలు. అలాంటప్పుడు కాళ్ళకి కొంచెం రక్షణ కలిగేలాగా పొడుగ్గా ఉండేటువంటి బూట్లు కానీ లేకపోతే పొడుగ్గా బాగా కవర్ అయ్యేటువంటి మందపాటి బట్టలు వేసుకోవడం కానీ చేసినా కూడా ఈ దోమలు కుట్టకుండా కొంతవరకు రక్షణ తెచ్చుకునేందుకు అవకాశం ఉంటుంది. అందుకని దోమలు పెరగకుండా అవి కుట్టకుండా కొంత జాగ్రత్త తీసుకుంటే ఈ అవసరం కూడా లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, బోధకాలు రాకుండా ఉండటానికి ముందు జాగ్రత్త చర్య ఏం చేయాలో చెప్పేశారు. మరి బోధకాలు అటాక్ అయినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తారా? అంటే బోధకాలు అనేటువంటి సమస్య రావడానికి ముందు ఇదే అని చెప్పాను కదా, ఒకవేళ కొంచెం కాలు వాపు అది మొదలైనట్టయితే కనుక ఆ వాపు పెరగకుండా కూడా కొన్ని ఔషధాలు వాడుకుంటూ ఉండొచ్చు. అప్పుడు కూడా నిర్లక్ష్యం చేయక్కర్లేదు. దానికి తగిన శ్రద్ధ తీసుకుని ఔషధాలు వాడుతూ ఉంటే ఆ వాపు మరీ పెరిగిపోయి ఇంకా అంటే కొంతమందిని మీరు చూస్తుంటారు చాలా లావుగా, అంటే ఏనుగు కాలు లాగానే తయారైపోతుంటుంది. అందుకనే ఎలిఫెంటియాసిస్ అంటూ ఉంటాం. ఆ స్థితికి కూడా వెళ్లకుండా ఉండేటట్టుగా కూడా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఒకటి ఔషధాలు శ్రద్ధగా వాడుకోవడం, చాలా కాలం పాటు మేబీ 1 సంవత్సరం 2 సంవత్సరాలు కూడా వాడుకోవాల్సి వస్తూ ఉంటుంది. అలా వాడుకోవడం ఒకటే కాకుండా ఏంటంటే కొంచెం వాపది మొదలైనప్పుడు కాళ్ళు కాస్త ఎత్తి పెట్టుకుంటూ ఉండడం, అంటే కూర్చున్నప్పుడు కానీ లేకపోతే పడుకున్నప్పుడు కానీ మామూలు ఎత్తు కంటే కూడా కాస్త ఎత్తుగా పెట్టుకుంటూ ఉన్నట్టయితే కనుక ఆ వాపు పెరిగిపోకుండా ఆ నీరు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడానికి కొంచెం తేలిక అవుతుంది. మనం ఎక్కువసేపు నిలబడి ఉంటే ఏమవుతుందంటే గ్రావిటేషన్ ఫోర్స్ అంటాం, అంటే భూమి ఆకర్షణ శక్తి వల్ల ఎక్కువ నీరు కిందకి వెళ్ళిపోయి అక్కడ ఉండిపోయి వాపు పెరుగుతూ ఉంటుంది. అలా కాకుండా అగెయిన్స్ట్ గ్రావిటేషన్ అంటే భూమి ఆకర్షణ శక్తికి ఎదురుగా ఉండేలాగా కాళ్ళు ఎత్తి పెట్టుకుంటున్నట్టయితే కనుక కొంత వాపు పెరిగిపోకుండా ఉండడానికి అది సహాయపడుతుంది. అలాగే ఏంటంటే మళ్ళీ ఇన్ఫెక్షన్ రాకుండా కూడా కొన్ని మందులు ఉంటూ ఉంటాయి. ఆ లోపల ఉన్నటువంటి ఆ జీవి తొందరగా నశించిపోవడానికి అవకాశం ఉండేందుకు అటువంటి ఔషధాలను వాడుకుంటూ ఎక్కువసేపు నిలబడకుండా కాళ్ళు ఎత్తుగా పెట్టుకోవడం, కాళ్ళకి కొంచెం క్రేప్ బ్యాండేజ్ లాంటిది వేసుకుంటూ ఆ ఫ్లూయిడ్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయేలాగా చూసుకోవడం, ఇలాంటి శ్రద్ధలు తీసుకుంటే ఏంటంటే ఆ వాపు మరీ పెరిగిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, బోధకాల సమస్య అదుపులో ఉండేందుకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి? ఇప్పుడు తయారు చేసుకునేటువంటి ఔషధంలో మనం మొట్టమొదటి తీసుకునేటువంటిది ఏంటంటే త్రికటుకాలు. సొంఠి, పిప్పళ్ళు, మిరియాలు ఈ మూడింటిని కలిపి త్రికటుకాలు అంటారు. ఈ మూడింటికి ఏంటంటే అగ్నిదీప్తిని చేసేటువంటి గుణం ఉంటుంది. ఎప్పుడైతే శరీరంలో ఇలాంటి జీవులు ప్రవేశించాయో వాటిని బయటకు పంపించేయాలంటే శరీరంలో ఉండేటువంటి శక్తి బాగా పనిచేయాలి, అలాగే ఇచ్చినటువంటి ఔషధం కూడా బాగా పనిచేయాలి. అలాంటి సహాయం చేయడానికి త్రికటుకాలు బాగా ఉపయోగపడతాయి. అలాగే త్రికటుకాలకి జ్వరాన్ని తగ్గించేటువంటి గుణం కూడా చాలా బాగా ఉంటుంది.
ఈ బోధకాలు సమస్యలో ఏంటంటే కఫదోషం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ కఫదోషాన్ని తగ్గించడానికి కూడా త్రికటకాలు బాగా ఉపయోగపడతాయి. ఈ మూడింటిని విడివిడిగా చూర్ణాల్లాగా చేసుకుని ఈ మూడింటి మిశ్రమాన్ని ఒక 60 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. మీకు ఔషధం తయారు చూపించడం కోసం నేను కూడా కొంచెం చూర్ణాన్ని విడిగా పెడతాను. తర్వాత మనం తీసుకోబోయేటువంటిది వాము. ఈ వాము కూడా ఈ శరీరంలోకి వచ్చినటువంటి ఇన్ఫెక్షన్ తగ్గించడానికి, దానివల్ల వచ్చేటువంటి జ్వరం తగ్గించడానికి కూడా బాగా సహాయపడుతుంది. అలాగే ఈ ఫ్లూయిడ్ అంతా కాళ్ళలో ఉండిపోకుండా వెనక్కి వెళ్ళడానికి కూడా వాము బాగా తోడ్పడుతుంది. వాముని కొంచెం వేయించుకుని చూర్ణంలాగా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని కూడా 20 గ్రాముల పరిమాణంలోనే తీసుకోవాలి. ఆ తర్వాత మనకు కావాల్సినటువంటిది చిత్రమూలం. ఈ చిత్రమూలం కూడా ఇందులో అంటే ఈ బోధకాల సమస్యలో ఉండేటువంటి కఫదోషాన్ని తగ్గించి తొందరగా బోధకాల సమస్య తగ్గడానికి ఇది బాగా సహాయపడుతుంది. అలాగే జ్వరాన్ని తగ్గించడంలోనూ కూడా ఇది ఉపయోగపడుతుంది. అగ్నిదీప్తిని చేసి మందు చక్కగా శరీరానికి వంట పట్టడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే శరీరంలో తనకి తాను రక్షించుకునేటువంటి శక్తిని కూడా ఇది ఉద్దీపింపజేయడానికి బాగా ఉపయోగపడుతుంది. చిత్రమూలం చూర్ణాన్ని కూడా 20 గ్రాములే తీసుకుని ఇందాక చూర్ణాలతోటి కలుపుకోండి. తర్వాత మనం తీసుకోబోయేటువంటిది పత్తి గింజలు. ఈ పత్తి గింజలు కూడా బోధకాల సమస్య తగ్గడానికి బాగా సహాయపడతాయి. అంటే వాత దోషాన్ని అదుపులోకి తీసుకొచ్చి, అంటే వాత దోషం సరిగా ఉన్నట్టయితే కనుక మళ్ళీ ఈ నీరు అది కూడా అంటే రక్త ప్రసారంలోకి వెళ్ళిపోవాల్సినటువంటి చక్కగా వెళ్ళడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఈ వాత దోషం అదుపులోకి వచ్చినట్టయితే కనుక మళ్ళీ ఈ జ్వరం రాకుండా ఉండడం, వాపు పెరగకుండా ఉండడానికి కూడా బాగా అవకాశం ఉంటుంది. అలాగే ఈ పత్తి గింజలు ఈ సమస్య తగ్గించడంలో సహాయపడతాయి. పత్తి గింజలు ఏం చేయాలంటే సుమారుగా ఒక 20 గ్రాముల పరిమాణంలో తీసుకుని వాటిని కొంతసేపు నీళ్ళల్లో బాగా నానబెట్టి ఉంచి ఆ తర్వాత మనం ఇందాక తీసుకున్నటువంటి మిశ్రమంతో కలుపుకోవాలి. మీకు చూపించడం కోసమే కనుక నేను ఈ పత్తి గింజల్ని మిగతా చూర్ణాలతో పాటుగా కలిపి పెడుతున్నాను. ఇంకా ఆఖరిగా ఈ ఔషధం తయారీలో మనం తీసుకునేటువంటిది ఏంటంటే టంకణం. టంకణం అనేటువంటి సంస్కృతంలో చెప్పేటువంటి పేరు, తెలుగులో దీన్ని వెలిగారం అంటారనమాట. ఈ టంకణానికి కూడా జ్వరాన్ని తగ్గించేటువంటి లక్షణం చాలా బాగా ఉంది. అంటే ఈ బోధకాల సమస్యలో వచ్చేటువంటి ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే జ్వరాన్ని తగ్గించడానికి టంకణం బాగా సహాయపడుతుంది. అలాగే ఈ రక్త ప్రసారం మెరుగవడానికి కూడా టంకణం బాగా సహాయపడుతుంది. ఈ టంకణం చూర్ణాన్ని కూడా 20 గ్రాముల పరిమాణంలోనే తీసుకుని మిగతా వాటితోటి కలుపుకోండి. ఇప్పుడు తర్వాత చేయవలసింది ఏంటంటే ఈ చూర్ణాలను బాగా కలుపుకొని ఆ ముద్దలాగా అంటే బాగా నానినటువంటి పత్తి గింజలు ఉన్నాయి కదా, వీటితో పాటుగా కొంచెం నీటిని కూడా కలిపి కల్వంలో వేసి బాగా దాన్ని అంటే మర్దించాలి. ఎంతసేపు మర్దించాలంటే అవన్నీ బాగా కలిసిపోయి ముద్దలాగా అయిపోయి మాత్ర తయారు చేసుకునేందుకు వీలుగా తయారయ్యేలాగా మర్దించుకోవాలి. అలా మర్దించిన తర్వాత మాత్రలు తయారు చేసుకోవాలి. ఆ మాత్రలు సుమారుగా ఒక శనగ గింజంత పరిమాణంలో తయారు చేసుకోండి. మాత్రలను బాగా ఆరబెట్టేసి ఎండిన తర్వాత వాటిని ఒక సీసాలో పోసి ఉంచుకుని వాటిని వాడుకోవడం ఎలాగంటే ఈ సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఉదయం 2 మాత్రలు, మధ్యాహ్నం 2 మాత్రలు, సాయంత్రం 2 మాత్రలు, ఇలా 3 పూట్ల 2 మాత్రలు చొప్పున పునర్నవతో తయారు చేసినటువంటి కషాయాన్ని అనుపానంగా తీసుకుంటూ ఉన్నట్టయితే కనుక దీర్ఘకాలం పాటే వాడాలి దీన్ని. అలా వాడుతూ ఉన్నట్టయితే కనుక బోధకాల సమస్యని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది. బోధకాల సమస్య అదుపులో ఉండేందుకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం మరొక్కసారి చూద్దాం. త్రికటు చూర్ణం 60 గ్రాములు, వాము చూర్ణం 20 గ్రాములు, చిత్రమూలం చూర్ణం 20 గ్రాములు, నానబెట్టిన పత్తి గింజలు 20 గ్రాములు, టంకణం 20 గ్రాముల చొప్పున తీసుకుని ఈ మిశ్రమాలకి తగినంత నీటిని చేర్చి మాత్ర కట్టుకు వచ్చేంత వరకు నూరుకొని శనగ గింజ పరిమాణంలో మాత్రలుగా చేసుకోవాలి. వీటిని ప్రతిరోజు 3 పూటలు 2 మాత్రల చొప్పున తీసుకోవాలి. బోధకాల సమస్య అదుపులో ఉండేందుకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం, దానిని ఉపయోగించే విధానం కూడా తెలుసుకున్నాం కదా. మరిప్పుడు తలనొప్పి సమస్య నివారణకు చక్కటి గృహౌషధం అడిగి తెలుసుకుందాం.
డాక్టర్ గారు, తలనొప్పి సమస్య నివారణకు చక్కటి గృహౌషధాన్ని తెలియజేస్తారండి? ఈ తలనొప్పి సమస్య తగ్గించుకోవడానికి కుంకుమ పువ్వు, కర్పూరం, గంధం బాగా సహాయపడతాయి. ముందుగా గంధం అరగ తీసుకుని కొంచెం ఆ గంధం ముద్ద తీసుకుని అందులో కొద్దిగా అంటే 2 చిటికెల కుంకుమ పువ్వుని కొద్దిగా కర్పూరాన్ని కూడా కలిపేసి ఆ మిశ్రమాన్ని నుదుటి మీద రాసుకున్నట్టయితే కనుక అప్పటికప్పుడే తలనొప్పి తగ్గిపోతుంది. చూశారు కదా, తలనొప్పి నివారణకు కుంకుమ పువ్వు, కర్పూరం, గంధం ఎంత బాగా ఉపకరిస్తాయో. బోధకాలలో తీవ్రత తగ్గేందుకు యోగాలో ఉన్న పరిష్కార మార్గాలను యోగ బ్రహ్మ శ్రీ దండు సత్యనారాయణ రాజు గారు చేసి చూపిస్తారు. మనము చూద్దాం. ద్విహస్త శీర్షబంధ ద్విపాద ఉత్తానాసనం, కౌండిన్యాసనం సాధన చేయడం ద్వారా బోధకాలు సమస్యలో తీవ్రతను తగ్గించుకోవచ్చు. ద్విహస్త శీర్షబంధ ద్విపాద ఉత్తానాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా వెల్లకిల్లా పడుకోవాలి. తరువాత కాళ్ళు రెండింటినీ పైకెత్తుతూ నిటారుగా ఉంచి ఇప్పుడు చేతులు రెండింటినీ తలవైపుగా పోనిస్తూ తలను కొద్దిగా పైకెత్తి చేతుల్ని వెనుక భాగంలో జోడించి పట్టుకొని తలను ముందుకు నెట్టి ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 6 నుండి 10 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. రెండవ ప్రక్రియ కౌండిన్యాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా కూర్చొని కాళ్ళు రెండింటినీ ముందుకు చాచి కుడి చేతిని ఎడమ కాలుకు ఎడమవైపు ఆనిస్తూ 2 చేతుల్ని నేలపై దృఢంగా ఆనించి శరీరాన్ని కొద్దిగా పైకెత్తి ముందుకు వంచుతూ కాళ్లను పైకెత్తి ఎడమ కాలును కుడి పక్కకు, కుడి కాలును వెనక్కి చాచి ఉంచాలి. ఇప్పుడు కూడా శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఇప్పుడు రెండవ పక్క సాధన చేయడానికి కాళ్ళు రెండింటినీ కొద్దిగా ఎడమ పక్కకు చాచి ఎడమ చేతిని కుడి కాలుకు కుడి పక్క ఆనిస్తూ 2 చేతుల్ని నేలపై దృఢంగా ఆంచి శరీరాన్ని కొద్దిగా పైకెత్తి ముందుకు వంచుతూ కాళ్లను పైకెత్తి కుడి కాలును ఎడమ పక్క, ఎడమ కాలును వెనక్కి చాచి ఉంచాలి. ఇప్పుడు కూడా శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 2 పక్కల
6 నుండి 8 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో కూడా ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఈ విధంగా ద్విహస్త శీర్షబంధ ద్విపాద ఉత్తానాసనం, కౌండిన్యాసనం సాధన చేయడం ద్వారా శరీరంలోని సూర్యనాడి, చంద్రనాడి ఉత్తేజితమై కాళ్ల యొక్క అన్ని భాగాల నరాలు, నాళాలు, కండరాలకు రక్త ప్రసరణ సక్రమమై అక్కడి మృతకణాలు నశించి జీవకణాలు ఏర్పడి బోధకాలు సమస్యలో తీవ్రత తగ్గుతుంది. ఈ ప్రక్రియల తర్వాత ప్రాణాయామం, ధ్యానం చేసి అమృత తుల్యాసనం వేయడం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి లభిస్తుంది. బోధకాలలో తీవ్రత తగ్గేందుకు ఉపకరించే యోగా ప్రక్రియలేమిటో తెలుసుకున్నాం కదా. మరిప్పుడు ప్రతి 3-4 రోజులకు ఒకసారి వచ్చే జ్వరం నివారణకు చక్కటి చిట్కా అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, కొంతమందికి 3-4 రోజులకు ఒకసారి జ్వరం వస్తూ ఉంటుంది. ఈ సమస్య నివారణకు చక్కటి చిట్కాని తెలియజేస్తారా అండి? ఇలా ప్రతి 3-4 రోజులకి ఒకసారి జ్వరం రావడం అనేటువంటిది ఒక రకమైనటువంటి మలేరియాలో లక్షణం. అంటే మలేరియా రకరకాలుగా ఉంటుంది, అందులో ఒక రకమైనటువంటి మలేరియాలో ఈ లక్షణంగా కనపడుతూ ఉంటుంది. ఇటువంటి సమస్య తగ్గడానికి తిప్పతీగ, ధనియాలు, తుంగముస్తలు ఈ 3 బాగా సహాయపడతాయి. తిప్పతీగ, ధనియాలు, తుంగముస్తలు మూడింటిని సమాన భాగాలుగా చూర్ణాలుగా తీసుకుని దీన్ని సుమారుగా 1 చెంచాడు చూర్ణాన్ని తీసుకుని 60 మిల్లీలీటర్ల నీటిలో వేసి 30 మిల్లీలీటర్లు మిగిలేంత వరకు కషాయం కాచుకుని గోరువెచ్చగా ఉండగానే 3 పూట్ల తీసుకున్నట్టయితే కనుక ఇలా 3-4 రోజులకు ఒకసారి వచ్చేటువంటి జ్వరాన్ని పరిష్కరించుకోవచ్చు. చూశారు కదా, 3-4 రోజులకు ఒకసారి వచ్చే జ్వరం నివారణకు ధనియాలు, తిప్పతీగ, తుంగముస్తలు ఎంత బాగా ఉపకరిస్తాయో. ఇది ఇవాల్టి మా జీవనజ్యోతి కార్యక్రమం. ఇవాల్టి కార్యక్రమంలో బోధకాలలో తీవ్రత తగ్గేందుకు ఆయుర్వేద యోగా శాస్త్రాల్లోని చక్కటి పరిష్కార మార్గాలతో పాటు మంచి గృహౌషధం చిట్కా కూడా తెలుసుకున్నాం కదా. తిరిగి మరొక ఎపిసోడ్లో మరొక జీవన సమస్య, దాని పరిష్కారంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.